అందరికీ శుభోదయం. ఈరోజు చాలా స్పెషల్ దినం అందరికీ. శ్రీరామనవమి. శ్రీరామనవమి సందర్భంగా ఆర్ న్యూస్ ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు. మిత్రులారా, నేను పదే పదే చెప్తున్నా, ఆర్ న్యూస్ మీడియా గ్రూప్ అనేది పేద ప్రజల గొంతుకగా నిలబడడానికి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకొని ప్రశ్నించడమే ప్రధాన ఎజెండాగా మనం ముందుకెళ్తా ఉన్నాం. మీరు దానికి సహకరించారు. జరా ఎక్కువ ఏం అడగలేవు, మీరు సహకరించారు. సహకరించడానికి చేయాల్సింది ఏం లేదు. కేఆర్ పబ్లిక్ న్యూస్, ఆర్1 న్యూస్ టుడే, ఆర్1 న్యూస్ టుడే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ట్విట్టర్లో, తర్వాత ఫేస్బుక్లో, టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో మన సంబంధించి లింక్ షేర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మర్చిపోకుండా జరా ఈ కామెంట్ కూడా కొంతమంది చేస్తలేరు. కామెంట్ కూడా ఏరి వీడియోని లైక్ చేస్తే 10 మంది చూసే దగ్గర 100 మంది చూస్తారు, 100 మంది చూసే దగ్గర 1000 మంది చూస్తారు. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు పొద్దుగాల వార్తలకు వెళ్దాం. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న జోకరా పుష్ప సినిమా డైలాగులతో మొత్తం రెచ్చిపోయాడు. అయితే ఎందుకు పుష్ప సినిమా డైలాగులు అంటున్నామంటే, నిజంగా వాస్తవానికి తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే ఏం జరిగిందంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అసలు మైండ్ దొబ్బింది. అసలుకే తట్టుకోలేక మళ్ళా ఒకటే పుచ్చాడ. కాంగ్రెస్ పార్టీ మొత్తం 9 ఓడిపోయే సర్కారు. పోతుంది రేపు ఇక కేటీ రామారావు అయితే మా నాయన 3-4 నెలల మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఊదరగొట్టే మాటలతో దబాయించారుకున్నాడు. ఇక మిత్రులారా, ఎదుడు మీరే కాంగ్రెస్ పార్టీ సర్కార్ అంట ఏడాదిలో కూలిపోతాదంట, ఏడాదిలోపే కూలిపోతుందంట. ఈయనేమో 10 ఏళ్ళుగా పాలించవచ్చు. దొరల అహంకారం ఎట్టుంది చూడు. 10 ఏళ్ళు పాలించవచ్చు, కావాలంటే ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ పాలించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే కూలిపోతుందంట. అసలు విషయం ఏంటంటే, నా కొడుకు కూర్చుంటుండే నేను కట్టిన సచివాలయంలో ప్రజలు నెత్తి మీద లక్షల కోట్లు మోపి సగం దోసుక తిన్నా సచివాలయం పేరుతున్నా. అయితే ఊహ కూడా అందరి విధంగా అయిపోయింది. వాస్తవానికి ఏమైందంటే, అక్క 3వ సారి మనమే వస్తాము, కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు అనుకున్నాడు. ప్రజల నాడి పట్టుకునడంలో కేసీఆర్ తెలిసినంత ఎవరు తెలియదు అనుకున్నాడు. నా అంత పోటు మనగాడు తెలంగాణలో మనం గ్రూప్ మీడియా నుంచి కూడా సర్వే ఇచ్చినప్పుడు కూడా అవన్నీ చెత్త న్యూస్ పట్టించుకోకుండా ఫేక్ న్యూస్ అని చెప్పి అది బంద్ చేసి. అయితే ఇక్కడ నిజానికి చెప్పాలంటే, ఒక ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా, వీళ్ళకి ఎందుకు అంత నిజంగా అసహనం ఉందో అర్థమైతే లేదు. అంటే మాటకు ముందు మాట తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్కారు కూలిపోతుంది. అది ఎక్కడ తినాలో బతకదు. మరి కూలగొడతారా, కూలిపోతారా? సంపూర్ణంగా పూర్తి మెజారిటీతోన 64 ఎమ్మెల్యేలు మిత్రపక్షానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, 65 కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన 3. రేపు ఇంకెంతమంది వస్తారో తెలియదు. ఆ పార్టీ ఉంటా తెలియదు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తే దాన్ని కూలిపోతుంది, కూలగొడతారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే గల్లాలు పట్టుకుంటారు, గుంజుకుంటారు, ఆగం చేస్తారు. ఏంది అసలు నాకు అర్థమైతే లేదు. నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి పూర్తి స్థాయిలో ఉంటుంది. సో ఏదేమైనా కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అది ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, లేదంటే ఇంకెవరైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళ మధ్యలో ఏమైనా కుంపటి చక్కగా ఉండకపోతే ఆ పంచాయతీ ఏమైనా వస్తే చెప్తే అక్కడ వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ కూలిపోయే అవకాశం అయితే లేదు. ఇక కేటీ రామారావు కూడా ముచ్చట చెప్పిండు. చూద్దాం. కేటీ రామారావు కూడా ముచ్చట చెప్పిండు. ఏం ముచ్చట అంతా? వాస్తవానికి కేటీ రామారావు చెప్పిన ముచ్చట, మా పార్టీలో అధికారం ఉన్నప్పుడు కొడుకులు అందరూ వచ్చారు, ఇప్పుడు అందరూ మొత్తం అధికారం కోల్పోయి అని చెప్పుకొస్తున్నారు. సిగ్గు అనిపిస్తలేదా? ఏమనుకున్నా అంటే, ఆ పార్టీల ఇతర పార్టీల ప్రతిపక్షంలో అంతా గొర్రెలు, అది కాదు, వస్తుంటాయి పోతుంటాయి, అరుస్తుంటాయి.
మన కుక్కలే. కేటీ రామారావుకు తెల్లారాల్సింది ఏంటంటే ఇగో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా మీ పార్టీలోకి వస్తారన్న సన్నాసి అని తెలవాల్సిందే. అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు ఏడుగానే మళ్ళా అధికారం ఏడుంటే ఇప్పుడు బెల్లం ఏడుంటే ఈగలాడుంటాయి. అరచేతుల బెల్లం పెట్టి మోచేతి వరకు కేసీఆర్ నాకు ఇచ్చినట్టు ఈరోజు తెలంగాణలో అధికారంలో కోల్పోయిన వెంబడి కేసీఆర్ చెప్పిన మాట ఏంటంటే ఎవడన్నా అవకాశం లేదు కదా. సో అది కూడా చూద్దాం ఒకసారి, వెళ్దాం ఇక చక్క వెలుగు పేపర్లకు వెళ్దాం. సో నిన్న భయంకరమైన ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు ఛత్తీస్గఢ్ లో అయితే మొన్ననే 8-9 మంది చచ్చిపోయారు. మళ్ళా భయంకరమైనటువంటి ఎన్కౌంటర్ జరిగింది. 29 మంది మావోయిస్టుల మృతి. బస్తలో భారీ ఎన్కౌంటర్. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య గంటన్నర పాటు భీకర పోరు. మృతుల్లో 3 తెలంగాణ వాళ్ళు. కమాండర్ శంకర్రావు, లలిత, సుజాతగా గుర్తింపు. బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ 2 జవాన్లకు తీవ్ర గాయాలైనాయి. సో ఇది నిజంగా కోలుకోని దెబ్బ మావోయిస్టులకు. నిజంగా ఒకప్పుడు మావోయిస్టులు అయితే వాళ్ళు ఉన్నందుకే ఈ దొరలు, పటేలు, వీళ్ళంతా భయపడి ఆధిపత్య అహంకారంతో భూస్వాములు పేదలను పీల్చి పిప్పి చేసేటువంటి వాళ్ళకి భయం ఉండేది మామూలుగా కదా. అన్నలు ఉండడం వల్లనే. కానీ అన్నలు ఈ రోజుల్లో అయితే ఇక గన్నుతో ప్రజాస్వామ్యము నిలపాలనేది జరిగే పరిస్థితికి అనిపిస్తలేదు. ఒకప్పుడు మావో తర్వాత అక్కడక్కడ ప్రపంచ దేశాలలో, చాలా దేశాలు, క్యూబా లాంటి దేశాలలో అనేక మంది గన్నుతోన రాజకీయ అధికారంలోకి వచ్చారు. కానీ భారతదేశంలో ఒడిచిపోయింది కథ నా అంచనా ప్రకారం అయితే. సో అన్నలకైతే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 29 మంది చచ్చిపోయినట్టు కుదిరి. ఈ నెలలో దాదాపు 50 మెంబర్స్ వరకు ఇదైనట్లు. ఇక పాలమూరు బిడ్డ ఎదుడురి సివిల్స్ లో పాలమూరు బిడ్డకు 3rd ర్యాంకు సత్తా చాటిన అనన్యరెడ్డి బీడి కార్మికురాలి కొడుకు 27వ ర్యాంకు, 231వ ర్యాంకు సాధించిన రైతు కూలి బిడ్డ. యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు. తెలంగాణ, ఏపీ నుంచి 60 మంది దాకా ఎంపిక. సివిల్ స్టాఫ్ అంటే యూపీ వాసి ఆదిత్య శ్రీవాస్తవ. సో పాలమూరు మత్తి బిడ్డ నిజంగా ఇది చాలా గ్రేట్. ఎందుకంటే పాలమూరు అంటే వలసలకు నాంది. దేశంలోనే అత్యధికంగా వలసలకు వెళ్ళేటువంటి గడ్డ పాలమూరు గడ్డ. అసలు పేదలు ఎక్కువ పేదలు ఎక్కువ ఉండే, నిరక్షరాస్యులు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం పాలమూరు గడ్డ. సో గట్లాంటి గడ్డ మీద నుంచి వెళ్ళి యోధుడు సివిల్స్ మన దేశంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం, అత్యున్నతమైనటువంటిది. ప్రజలకు సేవ చేసి ప్రజలకు సేవ చేసి గట్లాంటి ఉద్యోగానికి యజుడు సివిల్స్ లో పాలమూరు బిడ్డ 3వ ర్యాంకు. హ్యాట్సాప్ చెప్పాలి అందరూ. హ్యాట్సాప్ అన్నరెడ్డి గారు మీకైతే. నిజంగా కార్మికురాలు కొడుకు కూడా 27వ ర్యాంకు. ఇప్పుడు చాలా మంది ప్రతిభకు ఆర్థిక అసమానతలు కావచ్చు, లేదంటే అనేక సమస్యలు కావచ్చు, అడ్డు రావు అనేది చాలా మంది నిరూపిస్తారు. ఇక బీడీ కార్మికురాలు కొడుకు 27వ ర్యాంక్. గ్రేట్. ఇది సివిల్స్ లలో జరుగుతూ ఉంటది. చాలా గ్రేట్ ఇది మాత్రం. చూడు ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో అంట. ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో. ప్రజలు అప్పుడప్పుడు లిల్లీపుట్ గాళ్లకు అధికారం ఇస్తారు. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్ లో చేయొద్దు. 127 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం దండేయరా? మరి నేను కట్టిన సెక్రటరియట్ లో ఎట్లా కూర్చుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులు అంతు చూస్తాం, 2 లక్షల రుణమాఫీ బోగసు, కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని ప్రకటన. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. కాకు దండం పెట్టాలి. నిజంగా అగరబత్తులు కూడా ఉంటే తీసుకొచ్చి అడ్డు పెట్టి కాకకు మంచిగా పూజ చేయాలి. ఎందుకు తెలుసా? ఏం మాట్లాడుతాడో తెలియదు. అసలు మొత్తం మతి భ్రమించిపోయి అసలు ఎక్కడ మాట్లాడుతున్నాడో ఎక్కడెక్కడ మాట్లాడుతాడో అర్థమవుతుంది. నిన్న ఒకటి పోల్ వచ్చింది. ఆ పోల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలుస్తారని చెప్పేసి చెప్తారంటే లేదంటే ఒకటి లేదంటే గుడుసుందా. ఇక అది ఎక్కడ సార్కు వెన్నులో అనుకుంటుందో తెలియదు. ఎవరు ఏం చేసిడు తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఇదే సభల కాంగ్రెస్ పార్టీకి వచ్చేది 2 కూడా రావు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది. ఏడాది లోపే కూలబడిపోతుంది. ఏం చేస్తారు? టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కొంత వాళ్ళకు నైరాశ్యంలో ఉన్నారు. మళ్ళీ పార్టీ బతుకోలేదనే నిరాశలో ఉన్నారు. దీంతోనే వాళ్ళని కాపాడుకోవాలి. గాలి ముచ్చట్లు చెప్పిండు. ఏదో ముచ్చట చెప్పాలి. గాలి ముచ్చట్లు. ఇగో లిల్లీ పుట్టాలకు అధికారం ఇస్తారట. అంటే వీళ్ళు 100 కోట్లు దోసుక తిన్నారు కదా బడా పుట్టుగాలు.
అంటే వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం అట్లా కరెక్ట్. ఎందుకంటే కేసీఆర్ ఈ దొరల అహంకారం ఎట్టుంటా, బెలమ దొరల అహంకారం ఎట్టుంటది, వాళ్ళు చేసినే సంసారం, ఇక ఎదుటోళ్ళు ఎవరు చేసినా చేపించారు వాళ్ళ ఎక్కడ అట్లా. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలిపే ప్రయత్నం చేస్తుంటారు. సరే పథకాల జోలికి మనం వెళ్ళొద్దాం. ప్రజాస్వామ్యాన్ని నిలిపే ప్రయత్నం చేస్తుంటేనంటే లిల్లీపుట్ గాలంట. ఇక ఈయన ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రభుత్వ భవన్లో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని పాలన చేస్తే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నేను వేసే బిచ్చ పథకాలు మాత్రమే మీరు అందుకోవాలని చెప్పేసి పాలన చేస్తుంటే గది అసలైన గోదామన్న కూడా పెద్ద కంచెలేసిన పరిస్థితి. 20 అడుగుల కంచె సిగ్గనిపిస్తలే కేసీఆర్ గారు. నిరుద్యోగుల వాళ్ళ ఆశల మీద నీళ్లు కొట్టి వాళ్ళ ఉసురు తగిలి ఈరోజు నీకు ఆ పరిస్థితి కలిగింది. ఇంకా కూడా సిగ్గనిపిస్తలేదు. చూడరు 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం దండేయరా? నువ్వు ఆ అంబేద్కర్ 120 అడుగుల విగ్రహం కట్టింది కదా, మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆ పనికిమాలే రాజ్యాంగం అన్నాడు, మారుస్తా రాజ్యాంగం అన్నాడు. మరి ఈయనకు అంతగానం పెద్ద అధికారం ఎక్కడదో మరి. అంటే అంబేద్కర్ నే ఈయన అవమానించవచ్చు. చూద్దాం ఒకసారి ఏం మాట్లాడిండో నిన్న. ఆయన పెట్టిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి విజయవాడ పోలే మన సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నా, సిగ్గులే కూడా కూర్చుంటున్నాడు. ఈ సెక్రటేరియట్ నా తాతల ఆస్తి తెచ్చి మొత్తం నా తాతల ఆస్తిని అంతా తాకట్టు పెట్టి కట్టినా వాడు పోయి ఆక్రమించుకొని కూర్చున్నాడు. ఇక చూడండి ప్రజలారా, మీరే న్యాయం చెప్పండి. నిజంగా సిగ్గనిపిస్తలేదు సార్కి. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి సెక్రటరియట్ లా వాస్తు దోషము గిస్తు దోషము అదో ఇదో అని చెప్పేసి పోలే. అది ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి కూలగొట్టి ఇంకో సెక్రటరీ కట్టాలా? కేసీఆర్ చేసినటువంటి లక్షల కోట్లు ప్రజల నిధి మోపాలి, మళ్ళీ అప్పు తీసుకురావాలి. ఈయన ఏ పని చేసి ఆ దారిలో నడవాలి. అది ఇక ఆయన చెప్పేది గట్టనే అనిపిస్తుంది. చూడు జర ఇంకేమేమి మాట్లాడుతుంది. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది. మరి ఆరిపోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాన్ని ఎందుకుంటున్నారు? అయితే కేసీఆర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ చెప్తున్నారు మస్తు చెప్పింది. అది చూస్తే జోకరే పుష్ప సినిమా డైలాగ్ రేంజ్ లో అల్లు అర్జున్ ఎట్లయితే డైలాగ్ వేలుస్తాడో ఆ పుష్ప సినిమాలో, దానికి మించి ఈరోజు కేసీఆర్ ని ట్రోల్ చేస్తున్నారు. బాగా బట్టి పట్టుకొచ్చాడు నిన్న మొత్తం బాగా ఇక రాపించుకున్నట్లు. నిజంగా కేసీఆర్ కు ఇంకా అధికారంలో ఉన్న ఇంకా మళ్ళీ వస్తుందేమో అధికారం. సార్ మీ వయసు అయిపోయింది, పార్టీ ఉండాలి, నీ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోలేకపోయారు, ఇక మళ్ళా అధికారంలోకి వస్తుంది నీ పార్టీ అనేది కల్లా. తెలంగాణలో నీ పార్టీ బంగాళాఖాతంలో కలిపేసి నువ్వు ఎవరు కాదు నీ కొడుకు నువ్వు ఇద్దరు కలిసి కలిపేసిరు. ఫస్ట్ జర ఇంట్లో ముంపటి లేకుండా, కేసులు కాకుండా, జైల్లోకి పోకుండా, మరి ఇంకేమైనా మతలాబు ఉంటే ఆ మతలాబు గురించి ఎత్తికి ఒడిచి పట్టుకొని 80,000 పుస్తకాల సారాన్ని ఉపయోగించి 80,000 ఇప్పుడు ఇక రెస్ట్ లో 80,000 అయితే ఒడిచిపోయిన కథ. కానీ ఇక 5 ఇట్లుంది ఇక కేసీఆర్ పని. చూడు రేవంత్ కు ప్రెస్, కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల నుంచి ఆహ్వానం. నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం. తెలంగాణలోను రేవంత్ టైం కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు. వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు, 15 రోడ్ షోలకు ప్లాన్ అంట. సో మొత్తం మీద అయితే రేవంత్ క్రేజ్ దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే దేశంలో ప్రస్తుతము క్రేజ్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల జాబితాలో రేవంత్ రెడ్డి ప్రధానంగా టాప్ పోస్ట్ లో ఉన్నట్టు ఇగో ఇక్కడ ఇది చూస్తేనే తెలుస్తుంది. 7 రాష్ట్రాలకి ప్రచారం కోసము అక్కడి నాయకులు ఎంపర్లాడుతున్నారంటే ఇక రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి క్రేజ్ చూడు. 7 రాష్ట్రాల పిసిసిల నుంచి ఆహ్వానం. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభల్లో పాల్గొనేందుకు రావాలని సీఎం రేవంత్ ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ పిసిసిల నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. తాజాగా తమిళనాడుతో పాటు గుజరాత్, బీహార్ పిసిసిల చీఫ్ల నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చినట్టు సీఎం ధృవీకరించింది. ఆయా రాష్ట్రాల పిసిసిలతో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ఏరియాలో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులు కూడా ప్రచారానికి రావాలని చెప్పేసి రేవంత్ రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలిసింది. సో ప్రధానంగా ఇక్కడ రేవంత్ కి ఇంతగానో క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే
వాస్తవానికి ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్ లో హిందీలో మాట్లాడడానికి తలపడుతున్నారు. అవును, పట్టుబట్టి జట్టు కట్టి హిందీ నేర్చుకున్నాడు. దానికి ఇప్పుడు కూడా ఇంగ్లీష్ లో కూడా అనర్గళంగా మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పుడు ఏంది, ఆయనకు హిందీ ఇంగ్లీష్ వస్తే దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఒక ఆయుధంగా మారుతుంది. అందుకని మొన్న ఆప్కి అదాలత్ లో కూడా ఈయనని ఇంటర్వ్యూ చేసినటువంటి ఆయన నిజంగా రజత్ శర్మ, హిందీలో ఇంత మంచిగా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు, దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా హిందీలో మాట్లాడరు, హిందీలో ఇంత చక్కగా ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, ఏదో అట్లా వచ్చింది, మేము మా రాష్ట్రంలో నిజాం పరిపాలించేటప్పుడు ఉర్దూ భాష కూడా అఖిరకు వచ్చింది, ఇక పట్టుబట్టి గట్టినే నేర్చుకున్నా నేను కూడా అని చెప్పాడు. సో ప్రధానంగా రేవంత్ రెడ్డికి ఇంత క్రేజ్ రావడానికి, మాస్ క్రేజ్ రావడానికి ఆయనకున్నటువంటి వాక్చాతుర్యం, అదే ఆయనకున్న మాస్ ఇమేజ్ కూడగట్టుకునడానికి వాక్చాతుర్యం. ఇక ఒక్కోసారి ఓటమి కూడా మంచిదే. అందుకే నేను ఉదాహరణ, రేవంత్ రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా 2019లో ఎంపీగా గెలిచిన, ఆ తర్వాత పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి అయ్యాను. జీవన్ రెడ్డి కూడా అదృష్టంగా వరించి కేంద్ర మంత్రి కావచ్చు, గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు అని చెప్పేసి. సో ఓటమి కూడా ఒక్కొక్కసారి మనిషిని మార్చడానికి అవకాశం వస్తుంది, గొప్ప పదవులు రావడానికి పనికొస్తుంది అనేటువంటి ముచ్చట ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇంకో ముఖ్యమైన విషయం అన్న, ఇది గల్ఫ్ కార్మికుల కోసం దాదాపు ఓ సన్యాసి 9.5 ఏళ్ళు పాలించింది కదా, అనేక మంది తెలుగు మన తెలంగాణ నుంచి చాలా మంది పోయి కరీంనగర్, నిజామాబాదు, జగిత్యాల ఈ ప్రాంతాల నుంచి విపరీతంగా గల్ఫ్కి వెళ్తుంటారు. కువైట్ కావచ్చు, ఈ ఏకంగా టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ గల్ఫ్ శాఖనే ఉండేది. అవును, ఎన్నో వందల కోట్ల రూపాయలతో అని చెప్పాడు మన సన్నాశనం. అట్లా ఏం చేస్తాం. ఎల్లుండి నుంచి పోలింగ్ షురు. 21 రాష్ట్రాల్లో 102 ఎంపీ స్థానాలకు ఎలక్షన్. ఫస్ట్ ఫేజ్ లో పలువురు ప్రముఖుల స్థానాలు. 26 సెకండ్ ఫేజ్. 26 సెకండ్ ఫేజ్ 13 రాష్ట్రాలు, 88 సీట్లు. అన్ని ఏర్పాట్లు చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇగో ఎండల తీవ్రం అత్యధికంగా భద్రాద్రిలో 44.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైందంట నిన్న. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే బీజేపీని ఎదుర్కోలేక కలిసిపోతున్నారు. ఎంపీ లక్ష్మణ్ ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ రుణమాఫీ ఎత్తుగడ, వారికి మద్దతు ధర 500 బోనస్ ఏమైంది, హామీల అమలుకు నిధులు లేవని ముందే తెలియదా. సో లక్ష్మణ్ అయితే పదే చెప్తా ఉన్నాడు. లక్ష్మణ్ కి క్రెడిబిలిటీ కోల్పోయాడు. అది ఇక ఆయన బీజేపీ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి, రాజ్యసభ వచ్చింది కాబట్టి ఆ మాత్రం మనం నిజంగా లక్ష్మణ్ కి ఏమనిపిస్తలేదా, సిగ్గు అనిపిస్తలేదా? ఈటెల రాజేందర్ చూసి నేర్చుకోవాలి. మళ్ళీ ఒకటే ముచ్చట, కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, చెప్పిందే చెప్తాడు. ఒక ప్రెసిడెంట్ గా, పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు, మంచి ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు. ఎట్లా మాట్లాడతాడు? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి ఛాన్స్ ఉందా అసలు? రాజకీయంగా విమర్శలు చేయొచ్చు కానీ పదే చేసే మాటని మళ్ళా చెప్పినట్టు జోకర్ గా మారిపోతాడు. ఇక కేటీ రామారావు లెక్క చూడరు. అధికారం పోగానే పోతున్నారు, పదవుల కోసం పార్టీ మారుతున్నారు. కేటీఆర్ అప్పట్లో ఉద్యమంలో లేనోళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారు. ఇప్పుడు దొరికాడు ఉద్యమకారులని అనిపిస్తలేదు ఆ కేటీ రామారావు. అసలు ఉద్యమంలో లేనోని ఎవరు తెచ్చి పెట్టుకోమన్నాడు? తిమ్మరమా బాలిపా అధికారం కోసం గడ్డి కూడా తింటారా? పనికి మాలిన దద్దమ్మలు నిజంగా చెప్పాలంటే ఉద్యమకారులు, తెలంగాణ కోసం అసూలు వాసినటువంటి కుటుంబాలు, ఉద్యమం చేసినటువంటి వాళ్ళు, లాఠీ దెబ్బతిన్నటువంటి వాళ్ళు, పోలీస్ కేసులు పెట్టినటువంటి వాళ్ళు, ఆగమైనటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే ఊపిరి ఊదినటువంటి వాళ్ళందరినీ పక్కనకి పెట్టి అడ్డగోలుగా ఎవరిని పడితే అని పార్టీలోకి తీసుకొచ్చుకొని ఈరోజు పార్టీ నుంచి పోతే ఈరోజు అవాకులు చెవాకులు వెళ్తావా? సిగ్గు అనిపిస్తుంది కేటీ రామారావు. పోతారు మరి, పోకపోతే నీకోసం ఎదురు చూసుకుంటూ వస్తారా? అధికారం కోల్పోయినప్పుడే నీ పని అయిపోయింది. సిగ్గు అనిపిస్తుంది. ఇంకా ఏం ముచ్చట చెప్తారా నాయన? తండ్రి కొడుకులు నిజంగా విన్నటోడు ఉంటే ఎన్ని వేగా చెప్తారు. ఇంకా ఒక సామెత ఉంటది, కేసీఆర్ మిన్ని ఉంటది. నిజంగా ఆ సామెతకు అతికినట్టే ఇలా వ్యవహారాలు అయితే ఉన్నాయి. చెప్పేటోడు కేసీఆర్, వినేటోడు కేటీ రామారావు అయితే చెప్పేటోడు కేసీఆర్ అవుతాడంట. నిజంగా ఇది వీళ్ళ కోసం ఉట్టుకొచ్చింది. లేదంటే చెప్పేటోడు కేటీ రామారావు అయితే వినేటోడు కేసీఆర్ అవుతాడ. ఇలా మాటలు, ఇలా
చేసే చేష్టలు నిజంగా తెలంగాణ సమాజం మర్చిపోయింది. అప్పట్లో ఉద్యమంలో లేని పార్టీలోకి వచ్చి వచ్చిరట భయపెట్టి మరి గుంజుకున్నారు. వచ్చిరట. ఎవడు ఎర్రపల్లి, ఎవడు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళు నాగేశ్వరరావు, తర్వాత పట్నం మహేందర్ రెడ్డి, వాళ్ళకు ఉద్యమ సమయంలో వీళ్ళకేమైనా నిజంగా తెలంగాణ ఉద్యమానికి ఏ మాత్రం కూడా సంబంధం లేదు. ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చిండు. ఇంకా ఎవరు మనం కరీంనగర్ నుంచి వెళ్ళి మంత్రిగా పనిచేసినటువంటి గంగుల కమలాకర్ ఎవరు కేటీ రామారావు ఈరోజు సిగ్గు శరం లేకుండా మళ్ళీ కౌశిక్ రెడ్డి ఎవరు రాడు, కౌశిక్ రెడ్డి వాళ్ళు తీసుకొని కొట్టిండు. రాళ్ళు తీసుకొని మానుకోటల వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి వస్తే రాళ్ళు గన్ను పట్టుకొని తరిమి ఎవడాడు ఈరోజు సంఖ్యను ఎక్కించుకొని తిరుగుతలేవా నువ్వు? మాటలు ఇప్పుడేమో హుజరాబాద్ టైగర్ ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తిని మీరు బయటకి పంపించినప్పుడే మీకు పాడకట్టు స్టార్ట్ అయింది. అయిపోయింది అప్పుడే పాడకట్టు అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా వీళ్ళకు మనం తగ్గుతలేదు. జీతాలు టైంకి ఇవ్వకపోవడంతో ఉద్యోగులు టీచర్లు పాటికి దూరమయ్యారు. అన్ని ఇప్పుడు వెలుగుతున్నాయి, బంధువులు అన్ని వెలుగుతున్నాయి. ప్రజలు మోసగాళ్ళని కోరుకుంటారు. అందుకే కాంగ్రెస్ ని గెలిపించారని మోసగాలని ఈ రెండు విషయాలు ఈయన చెప్పిన విషయాలు పార్టీ ఉద్యమాలు లేని వాళ్ళని తెచ్చుకున్నా అని చెప్పిండు. అది మోసం కదా. జీతాలు చక్కగా ఇయ్యకూడదు, ఉద్యోగం దూరం అయ్యారు అని అన్నాడు. ఇది మోసం. ప్రజలు మోసగా తన గురించి ఇప్పుడు మనం చెప్పినట్టే ఉంది. అందుకే పిట్టల రాముడు సిగ్గు శరం మానవ ఇజ్జత్ షీమ అంతా మర్చిపోయారు. ఏ అధికారం కోల్పోయినప్పుడే మతిస్థింత పోయి ఎర్రగడ్డ దావకాన్ని వచ్చి పెట్టుకోవాలి తల్లి కొడుకులు. మతిస్థింతో కోల్పోయారు. ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, పొంతనే లేకుండా మాట్లాడుతున్నారు. సరియా ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ వద్దు, గోదావరి కావేరి లింక్ పై తెలంగాణ అభ్యంతరం, NWDA లేకపోతే 10 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేందుకు కసరత్ అంతా. అక్కడ బ్యారేజ్ వద్ద ఇప్పటికీ 10 రిపోర్ట్లు అయినా ముందు ఎత్తున్నప్పుడు గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు. ఇచ్చంపల్లి వద్ద కడితే ముప్పు ఎక్కువ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారంట. సో ఇది ఇట్లుంటే ఇక రాములూరి కళ్యాణం లైవ్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్ షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన కమిషన్ రాజకీయ నేతలు పాల్గొనవద్దని ఆదేశం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న CS మిథిలా స్టేడియం కళ్యాణానికి ఏర్పాటు పూర్తి. అభిజిత్ లగ్న ముహూర్తంలో మాంగళ్యాధారణ. సో ఈరోజు ఈసీ అయితే మొదట ఈ శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాములూరి కళ్యాణం లైవ్ ఇవ్వద్దని చెప్పేసి మొదట చెప్పింది. ఆ తర్వాత అనుమతులు ఇచ్చింది, కొన్ని షరతులు అయితే పెట్టింది. ఇక మమ్మల్ని చంపాలని చూస్తున్నారు, మా బ్రదర్స్ ను జైలు పంపాలని స్కెచ్, వైద్యం పేరుతో హత్యకు ప్లాన్, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు. ఎవరు చంపుతారు, ఎవరు అవసరం ఇప్పుడు మర్డర్లు ఎవరైనా చేసిన మతతత్వ రాజకీయాలు చేయడానికి ఇవన్నీ అంతే. మజ్లిస్ అంటేనే మతతత్వ రాజకీయం. ముస్లింలకు ఏమైనా చేసిరా? నిజంగా ఏ ముచ్చటకు ఆ ముచ్చట మాట్లాడదాం. ముస్లింలకు మజ్లిస్ పార్టీ ఏనాడైనా వాళ్ళ విద్య కోసము, అభివృద్ధి కోసము, సంక్షేమం కోసం ఏనాడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసిందా? హైదరాబాద్ బస్తీలలో చూద్దాం, వాళ్ళు హైదరాబాద్ పాత బస్తీలో చూద్దాం. అసలు మామూలుగా మా ఘోరమైన పేదరికంతో, అసలు పేదరికంతో అక్కడ ప్రాంతంలో కనీసం నీళ్లు లేక అలమటించిపోతుంటే మతతత్వ రాజకీయాలు ముందర పెట్టుకొని పోతుంటారు. వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఈ KKR పై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ అంట. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశత్ తిలక్ అంట. సో బీజేపీ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశత్ తిలక్ ను నిన్న ప్రకటించింది. ఇక ఒకసారి సంసారి పత్రికలు చూద్దాం, డబ్బా వార్తల్లో ఎంతగానో ఉన్నాయో చూద్దాం. బాపు తెలంగాణ బాపు హైకోర్టులో 2 జడ్జిలకు పదోన్నతి వచ్చిందంట. ఇక తెలంగాణ బాపు రోజు ఇదే ఫోటో ఇస్తారు, సేమ్ ఫోటో ఇస్తారు, జనాలు సేమ్ ఇస్తారు. చూసేటోళ్ళకి ఇసి రాదనుకుంటారా భయ్? ఆ సంతోష్ రావు ఆడనా ఇది నడిపేది? ఆయన సిగ్గు అనిపిస్తుంది రాలేదురా నాయన. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారో దాని గురించి వార్తలేదు. మీకేం కావాలో దాని గురించి రాతలు రాసినందుకు ఈరోజు మీకు బడిత పూజ చేసి అనిపించారు, బడిత పూజ చేసి తెలంగాణ ప్రజలు. ఇంకా మీకేం కావాలో అదే వార్తలు రాసుకుంటూ వస్తాయి. పూరి ఈ సర్కారు ఏడాదైనా ఉంటదా? కూలగొట్టూరి పోయి కుర్చీ మీద కూర్చోరు జల్దీ. అవకాశం ఉంది అట్లా కూడా చేసేటోళ్ళు. 1,00,000 కోట్లు దొబ్బితున్నారు ఎన్ని దినాలు.
పాపం మళ్ళా అవకాశం అయిపోయింది. ఇక గుడ్డి లక్ష్మి వచ్చినట్టు ఢిల్లీ పుట్టుగాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ ను 60 ఏళ్ళు చూసినాం, నమ్మితే మోసపోతాం. తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉన్నది. మన ఆశలు తీరాలంటే బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే. ఆగమాగమైతే అడివైతాం. మనసు పెట్టి ఓటేయండి. ఉద్యోగ ఉపాధ్యాయులు నిలకడగా ఆలోచించి చెక్ పెట్టాలి. సీఎం రేవంత్ ఇక్కడ ఒక మాట, ఢిల్లీలో బీజేపీ పాట. బీజేపీ తెలంగాణకి ఏం చేసింది? అక్కడికి రాని చుట్టమది. ఓటు ఆ పార్టీకి వేసినా, మంచిరా నదిలో వేసినా ఒకటే. అంబేద్కర్ కు దండేయరా? ఓటు బీజేపీ పార్టీకి వేసినా, మంచిరా నదిలో వేసినా. ఇప్పుడు దొరికాడు సార్. సార్ ఏం బిక్తారు చెప్పు మీరు? ఢిల్లీలో పోయి ఏం బిక్తారు? మీ పార్టీ పోయి కాళ్ళు మొక్కిరు. గతంలో మోదీ కాళ్ళు మొక్కిరు, నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి, నేను సపోర్ట్ కావాలి. బీజేపీ తెలంగాణకి ఏం చేసి అక్కడ చుట్టమని ఓటు ఆ పార్టీకి వేసినా, మంజీరా నదిలో వేసినా ఒకటే దాకా. ఇప్పుడు సపోజ్ నీ పార్టీని గెలిపిస్తాం, 10 మందినో 15 మందినో తెలంగాణ ప్రజలు గట్టేనే తప్పిదారి ఓటేసి గెలిచిరా. ఏం చేస్తాడు ఆయన ఢిల్లీలో? ఏం చేస్తాడు? ఏం చేయలేని పరిస్థితి. ఏం చేస్తాడు? ఏం వచ్చాడు చెప్తున్నావు? సోయి మరిచిపోయి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ 10 ఏళ్ల కాలంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దింది. 370 ఆర్టికల్ రద్దు చేసి దేశ చరిత్రనే మార్చేసింది. 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకొస్తుంది. 550 ఏళ్ల పాటు నిజంగా రాముల వారి విగ్రహం కోసం దేశము అలమటించింది. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, రాముల విగ్రహాన్ని అయోధ్యలో గుడిని కట్టించింది. ఏం కావాలి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు వెళ్తే ఎట్లాంటి ఆదరణ వస్తుంది? సలాం చేస్తున్నారు. దేశాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నాం. ఏం చేసినాం? తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పులు చేసినాం. ఉద్యోగాలు ఇయ్యక అలమటించిపోతారు తెలంగాణలో. రైతులు జీతాలు ఇవ్వలేనని చక్కగా వీళ్ళే ఒప్పుకుంటున్నారు. మేము జీతాలు చక్కగా ఇవ్వకపోతామని రామణని చెప్తున్నాడుగా. జోకులు వేస్తే మస్తున్నాయి. ఇక అంబేద్కర్ కు దండేయరా? అహంకారమా కావరమా? మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా, ప్రజలను కాపాడుతా, రైతుల్ని రక్షిస్తా, దళిత బిడ్డలకు దళిత బంధు ఇచ్చి తీరుతా. మెదకు జైరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ దద్దరిల్ల సభాస్థలి 1,00,000కి పైగా జనం. ఈ జనం గురించి లెక్కలేకపోరు మీరు. 2 లక్షలు వచ్చారు. ఇక అందులో మునిగిపోరు. ఇక దొరలు చూడు మొత్తం చేతులు పెట్టి పైకి లేపి కథలు దొక్కుతున్నారు దొరలంతా. దొరల తెలంగాణ లిక్కర్ కేసులో కిటకిటలా దాని గురించి మాట్లాడాడు. దాని గురించి ఎందుకు మాట్లాడుతూ ఎంత చదువుతున్నట్టే శాతభారతం ఉంది వీళ్ళది. 40 మంది నక్సల్స్ దీనికి లెక్కనే లేదు. అన్ని దినపత్రికలేమో 29 మంది అని రాసుకొచ్చారు. ఇందులోనేమో 40 మంది. అంటే ఈ నమస్తే తెలంగాణ కూర్చొని పెట్టుకుని వాళ్ళంతా కాల్చిన వాళ్ళంతా కూర్చొని పెట్టుకుని ఇగో ఇంతమంది చచ్చిపోయారు అని చెప్పినట్లున్నారు. భువనగిరి గురుకుల విద్యార్థి మృతి, ఫుడ్ పాయిజన్ తో అస్వస్థత, 5 రోజులుగా మృత్యువుతో పోరాడి. వాస్తవంగా చెప్పాలంటే ఈ వార్త ఏ పత్రికల్లో వేయలే. ఈ విషయాన్ని ఒప్పుకోవచ్చు. ఇప్పుడు రాస్తారు. ఎప్పుడు గుర్తు రాలే? ఎంతమంది చచ్చిపోయారు? ఫుడ్ పాయిజనింగ్ అనేది రోజు ఒక దగ్గర జరిగేది. అవును, రోజు ఒక దగ్గర. సంక్షేమ హాస్టల్లో గురుకులాల ఎన్నో ఒక దగ్గర జరిగేది. బాసరా చూడలేదా? బాసరా ట్రిపుల్ ఐటీలు ఏం జరిగాయి? మామూలు బాసరా ట్రిపుల్ ఐటీ అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. వాళ్ళని లాక్కెళ్ళిన పరిస్థితి. ఈ 2 ముగ్గురు చచ్చిపోయారు విద్యార్థులు. ధర్నాలు రస్తారోకలతో అట్టుడికిపోయింది. మాకు అసలు ఫుడ్ వద్దు, ఇది ఏమొద్దని చెప్పి సివిల్స్ లో మెరిసిన పాలమూరు బిడ్డ అన్నరెడ్డి ఆల్ ఇండియా 3వ ర్యాంక్ వచ్చిందనే వార్త కవర్ చేశారు. ఇక తర్వాత అసలు ఇందులో చూడు వార్తల సిగ్గు శరము మానం ఇద్దరిని ఎందుకురా ఈ పత్రిక పెట్టింది? పోస్ట్ స్టేట్ గా చెప్పుకోవడానికి అసలు కరపత్రం అని పేరు పెట్టుకుంటే మంచి ఉంటుంది. కేసీఆర్ కరపత్రము, దొరల కరపత్రము. ఒక్క వార్తలు మొత్తం పేపర్ నిండా ఆలది నింపుకుంటే ఎందుకు రావా ఈ సంకనాకనికి పెట్టుకున్నారా ప్రజల కోసం పత్రిక? దరిద్ర గొట్టు పత్రిక. నెక్స్ట్ ఇక దిశలో చూద్దాం. భద్రాద్రి సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్ ఉంటుందని చెప్పేసి అదో వార్త. ఇక విద్యుత్ సౌద చెప్తూ 20 ఏళ్ల నాటి పాత కేసులు కోర్టు ఉత్తర్వు, 25 కోట్లు చెల్లించేందుకు రియాక్షన్. ఇక 3000 చదరపు భూమి సెల్ కోసము ఏర్పాటు. జూన్ 5న
కోర్టుకు హాజరు కావాలని నోటీసులు, అప్పటిదాకా భూ బదలాయింపుపై నిషేధాజ్ఞలు, చీఫ్ ఇంజనీర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ పేరుతో నోటిఫికేషన్. ఇది పంజాగుట్టలో ఉన్నటువంటి ఏది మన హైదరాబాద్ చౌరస్తల ఓకే. విద్యుత్ సౌధ ఉంటుంది, దాన్ని జప్తీ చేయాలని చెప్పేసి 25 ఏళ్లకు కింద ఉన్నటువంటి కేసు విషయంలో చెప్పారు. ఇక నిద్రించిన మనిషి ప్రాథమిక అని చెప్పేసి బాంబే హైకోర్టు ఈడీకి ఆదేశించినారు. ఇక గంజా మిల్క్ షేక్ అంట, పోలీసులు కళ్ళు కప్పి పౌడర్ రూపంలో గంజాయి సప్లై కోల్కతా నుంచి సిటీకి జోరుగా సరఫరా. ఊరి అమ్మ, గత 9.5 ఏళ్ళు అదే పని చేశారు. బాసా ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారట. ఇక బంగారం 74,000 అయిందట రేటు. అసలు బంగారం ధర ఆకాశం. 29 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. ఇక ఇది చూడండి, ఈ 3 పత్రికలు మనం వెలుగు పత్రిక, తర్వాత నమస్తే తెలంగాణ, దిశ, ఈ 3 పత్రికలు ఎందుకు మనం చూస్ చేసుకున్నామంటే వెలుగు కాంగ్రెస్ పార్టీ జేబులోనిది, నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ జేబులో ఉంది, ఇక దిశ బీజేపీ పార్టీ జేబులో. అందుకనే ఈ 3 పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూస్తే నిజాలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇక తెలంగాణ ఆపరేషన్ సర్వేల రిపోర్ట్లతో స్టేట్ పై మరింత ఫోకస్ అంట. రాష్ట్రంలోకి సీక్రెట్ టీమ్స్, పార్టీ ఎంపీ అభ్యర్థులకు తెలియకుండా అబ్జర్వేషన్, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు, ప్రచార వివరాలు సైతం శాఖ అందజేత, అధిష్టానం నుంచి రాష్ట్ర లీడర్షిప్ సూచనలు, ప్రచారం స్ట్రాటజీలపై రెగ్యులర్ గా దిశానిర్దేశం, డబుల్ డిజిట్ స్థానాలు గెలిచేలా వ్యూహం, పార్టీ నెట్వర్క్ అదనంగా ప్రత్యేక ఏర్పాట్లు. నిజంగా కిషన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారా బీజేపీ అభ్యర్థులకు? ఎందుకు రాష్ట్ర అధ్యక్షుడు అయిన సొంత నియోజకవర్గంలో టైం ఇస్తలేడట వాస్తవంగా. ఏడుకుతున్నాడు. అక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మొర్రో అంటున్నారు పాపం. నాకు తెలిసి ఈ రోజు ఈసారి కిషన్ రెడ్డి అటుటే ఉన్నట్టు కనిపిస్తుంది. అటుటే ఉంటది. ఎందుకంటే చక్కగా రాష్ట్ర అధ్యక్షుడు అన్న తర్వాత ఫుల్ ఫోకస్ పెట్టాలి. బీజేపీ నాంపల్లి ఆఫీస్ లో కొన్ని బృందాల మాకమంట ఫీల్డ్ లో రోజువారీగా మరికొన్ని టీం. ఈ వార్త ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను అలర్ట్ చేయడానికి అదొకటి. రెండోది ఏంటంటే క్యాడర్ సీక్రెట్ టీమ్స్ పనిచేస్తున్నాయి, జర పార్టీ పనిచేయాలని చెప్పేసి గట్టిని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కాంగ్రెస్ 5 స్థానాలు సైతం గెలవదు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ కు ఓటేస్తే దాని విలువ 0 అని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్తా ఉన్నాడు. ఈ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశతిలా. మల్కాజిగిరిలో పాపం పట్నం బ్రదర్స్ గట్టి చూడిగా ఎన్నిసార్లు ఏడాది లోపు ప్రభుత్వం కూలిపోతుందంట. బీజేపీలోకి రేవంత్ రెడ్డి జంప్ కొడతాడేమో. దానికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ మీరు బీజేపీ పార్టీలో మీ పార్టీని విలీనం చేస్తారా ఏమనే అనుమానం వస్తుందంట కొంతమందికి. దాని క్లారిటీ ఇవ్వాలి, దాని గురించి మాట్లాడు. రాష్ట్ర ప్రజలందరూ అదే అనుకుంటున్నారు, దాని గురించి ఒక్క క్లారిటీ ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీతో అలయన్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. కానీ మీ పార్టీలో మా పార్టీని విలీనం చేస్తాం, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలేకపోయినాం, 10 ఏళ్ళ అధికారంలోకి వచ్చినా ఇక మా పార్టీ బతికిసుకున్నాడు, చాలా కష్టమవుతుంది, నా కొడుకును ముఖ్యమంత్రిని ఒక్కటి చేస్తే సరిపోతుంది, మీ పార్టీలో విలీనం చేస్తాని ఒప్పుకొని కేసీఆర్ పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి మీ పార్టీలో విలీనం చేసుకోరంటే తప్ప బీజేపీలో ఒప్పుకోరు. ఇంకా అదే కథ వస్తుంది నాకు తెలిసి రేపు ఆల్రెడీ ఒకసారి పడ్డాడు కాళ్ళ మీద. వాళ్ళు రాష్ట్రంలో లిల్లీ ఫుడ్ గాల పాలన సీఎం మాటలో భయం కనిపించింది. కాంగ్రెస్ కు 2 సీట్లు కూడా రావాలి. సర్వేలు కూడా రాకుండా ఏ సర్వే పింక్ మీడియా సర్వే ఉంటుంది. నమస్తే తెలంగాణలో చేసిరా, లేడు తెలంగాణ టుడేలో చేసిరా. ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంగతి చూస్తాం. ఇంకా వచ్చుడు దేవుడు 9 ఏళ్ళు భయపెట్టి అసలు కాపాడుకో. అత్యున్నత స్థానంలో పనిచేసే అధికారులను మొత్తము వాళ్ళకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చిపోయించి ఈ పోలీసులను భయపెట్టి కేసీఆర్ కు ఈసీ నోటీసు. సిరిసిల్లలో కుక్కల పట్టుకో సిరిసిల్లలో కుక్కల కొడకల్లారతో సిరిసిల్లలో కుక్కల కొడకల్లారతో పాటు మరికొన్ని కామెంట్లు రేపు ఉదయం 11 గంటల వివరణ తిట్టినందుకు ఎలక్షన్ కమిషన్ నేటి నుంచి నామినేషన్ రాష్ట్ర 17 పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అనేసి దరఖాస్తులకు ఏప్రిల్ 25 ఛాన్స్, మే 11 పోలింగ్, జూన్ 4 ఫలితాలు. ఇక పాలమూరు బిడ్డకు 3వ ర్యాంకు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల, కరీంనగర్ వాసికి 27వ ర్యాంకు. ఓటమి తర్వాతే సీఎం అయ్యాను, రాజకీయాల్లో గెలుపోవటం సహజం, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పాలసీ, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల బీమా, ఇతర రాష్ట్రాలు దేశాల్లో అధ్యయనం తర్వాత విధి విధానం, సెప్టెంబర్ 17 లోపు సమస్యలు పరిష్కరిస్తాం సీఎం రేవంత్. కాంగ్రెస్ లో ఏరిన వేణుగోపాల్చారి రాజేశ్వరరావు. వేణుగోపాల్చారి ఢిల్లీలో ప్రత్యేక అధికారిగా ఉండే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, సో కాంగ్రెస్ పార్టీకి వచ్చేది. ఇక పోలీసు వాహనాల తనిఖీ, ప్రభుత్వ వెహికల్స్ ను వదిలిపెట్టాం, ఎలక్షన్ డ్యూటీ వాహనాలకు నో రిలీఫ్,
నగదు రవాణా కట్టడిపై ఏసీ సీరియస్, నెల రోజుల్లోనే 121 కోట్ల స్వాధీనం, నోటిఫికేషన్ తర్వాత పెరిగే ఛాన్స్, ఫోన్ ట్యాపింగ్ కేసు కట్టడంతో అల్లడు. సో మొత్తం మీద ఇవి ప్రధానంగా కేసీఆర్ సార్ చేసిన కథకు మొత్తం ఈసీఏ మొత్తం నివేరిపోయింది. సో ప్రధానంగా ఈ రోజు దినపత్రికలు ఉన్నటువంటి మిత్రులారా, దయచేసి మర్చిపోకూరి, నేను పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఆర్ న్యూస్ మీడియా గ్రూప్ ఖచ్చితంగా మీరు ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అట్లనే తెలంగాణ పబ్లిక్ న్యూస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు దినపత్రికలకు సంబంధించిన వార్తాంశాలు. థ్యాంక్ యూ.